హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే మేము శివరాత్రి షూట్ చేసినటువంటి వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ కంటిన్యూగా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి కొత్త ప్లేస్ అయితే చూపిస్తానండి. మన భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్లో కొంతమందికి మాత్రమే ఈ ప్లేస్ తెలుసు. చాలా వరకు చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ప్లేసు జీవితంలో ఒక్కసారైనా చూడాలండి, వెళ్ళాలి. అక్కడ మనం వెళ్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే మన వ్లాగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము వచ్చేసి భద్రాచలం నియరెస్ట్లో ఉన్నటువంటి ఒక టెంపుల్, అద్భుతమైనటువంటి టెంపుల్. సో ఇంత పదాన్ని, ఇంత అద్భుతమైన వర్డ్ని నేను ఎందుకు వాడానంటే, ఆ టెంపుల్ భద్రాచలం గోదావరి ఉంది కదండి, గోదావరి మధ్యలో ఒక గుట్ట ప్లేస్ మీద ఉంటుందన్నమాట. సో అటువైపు అంటే ఆ గుడికి లెఫ్ట్ రైట్ వాటర్ ఫ్లోటింగ్ జరుగుతుంది. టెంపుల్ మాత్రము మిడిల్లో ఉంటుందండి. సో వర్షాకాలం సీజన్లో అయితే ఆ టెంపుల్ తెరుచుకోదు. నార్మల్ డేస్లో అయితే పూజారి వస్తూ ఉంటారు, పూజ చేసుకుని వెళ్తూ ఉంటారట. సో చాలా అంటే చాలా అద్భుతమైన శక్తివంతమైన టెంపుల్ని దర్శించుకోబోతున్నాము. సో మనము ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో చూడండి, ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మేము సారపాక ఏరియా నుంచి వెళ్ళామండి. సారపాకలో మోతే అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో నుండి వెళ్తున్నాము. సో అక్కడ ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా కంప్లీట్గా జరగలేదు. ఇప్పుడే స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో రోడ్డు చూశారు కదా, ఈ విధంగా ఉంది. సో పొద్దున మాత్రము వెహికల్స్ చాలా ఎక్కువగా రావడం వల్ల రోడ్డు మీద అంటే నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. ఇప్పుడు మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము కాబట్టి పర్లేదు, కొంచెం నియరెస్ట్ ఏరియా వరకు అయితే కార్ తీసుకెళ్ళడం జరిగింది. సో కొంత లగేజ్ అయితే తీసుకొచ్చాము. సో లగేజ్ ఏంటంటే, పిల్లలు అక్కడ వాటర్ ఉంటుంది కదా, వాటర్లో కొద్దిసేపు ఆడుకుంటాము, స్నానం చేసుకుంటాం అనేసరికి వాళ్లకు సంబంధించిన బట్టలు అయితే తీసుకొచ్చాము. బట్ మేము అంటే బట్టలు మార్చుకోవడం, స్నానం చేయడం కొంచెం ఇబ్బంది పెద్దవాళ్ళు కాబట్టి మేమైతే ఆ ప్రోగ్రాం పెట్టుకోలేదండి. పిల్లల కోసం అయితే బట్టలు అయితే తీసుకొచ్చాము. సో మనము ఆ నియరెస్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అలసిపోతారని వాటర్ టిన్స్ ఏర్పాటు అండ్ ఫస్ట్ ఎయిడ్ కావాల్సినటువంటి సౌకర్యం కూడా ఉంది. అంటే ఇన్కేస్ ఏమైనా జరిగినా మనము అంటే ఫస్ట్ ఎయిడ్ అందించడానికైతే వాళ్ళు ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ అవైలబుల్ అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ ఇప్పుడు మనము ఈ గోదావరిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పోల్ ఒకటి ఉంది కదా, సో అక్కడ టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ గుట్టెక్కాలి. సో ఇప్పుడంతా మనము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే నడక స్టార్ట్ చేసాము. చెప్పులు వేసుకొని నడిస్తే లోపలికి వెళ్ళడం కష్టం కాబట్టి చెప్పులు ఇలా చేతిలో పెట్టుకోవాల్సి వచ్చిందండి. కానీ ఆ వాటర్లో నడుస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. వాటర్ మరీ అంత ఫుల్ లెవెల్లో లేదు, కొంచెం ఇక్కడైతే పర్లేదండి, కొంచెం తక్కువ ఉన్నాయి వాటరు. ముందుకు వెళ్తున్న కొద్దీ కొంచెం వాటర్ అయితే మోకాళ్ళ వరకు వచ్చాయి. సో ఇంకా ముందంటే 3 స్టెప్స్ మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ కొంచెం వాటరు, తర్వాత మళ్ళీ మిడిల్లో కొంచెం వాటరు, అండ్ టెంపుల్కి నియర్లో ఉన్న వాటర్ మాత్రము మన నడుము వరకు వచ్చింది కాబట్టి అక్కడ ఓడల మీద పడవల మీద అయితే అటువైపు అంటే కొంతమంది ఈత కొట్టుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది తడిచినా పర్లేదు నడుచుకుంటూ వెళ్తున్నారు. బట్ మేము మాత్రం పడవ మీద దాటామన్నమాట. సో ఫ్రెండ్స్, పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారండి.
సో చూడండి ఎంతసేపు ఆడుకున్నారంటే అస్సలు బయటికి రాలేదండి. ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు బయటికి రాలేదు. సరేలే మనం ఎప్పుడు వాళ్ళ కోసం అంత టైం స్పెండ్ చేయం కదా, సరదాగా ఆడుకుంటున్నారు, ఆడుకొనివ్వండి అని మేము కూడా ఏం మాట్లాడలేదు. సో ఇక్కడే కొంచెం లోతు ఎక్కువ ఉంటుందండి, ఇక్కడే పడవ మీద దాటాల్సి వచ్చింది. మీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మా బ్యాక్ సైడ్ పడవలు కనిపిస్తున్నాయి కదా, సో ఆ పడవలు దాటుకొని గుట్ట మీద కనిపిస్తున్నటువంటి గుడికైతే వెళ్ళాలి. అండ్ ఈ లోపు అయితే ఇన్స్టాకి సంబంధించిన ఒక 2-3 రీల్స్ అయితే మేము చేసాము. అంటే కొన్ని సాంగ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా, వాటికి సూటబుల్గా ఉండాలని కొన్ని రీల్స్ అయితే ట్రై చేసాము. సో చాలా బాగా వచ్చాయండి రీల్స్, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంతకు మేము ఏ టెంపుల్కి వచ్చామో మీకు చెప్పలేదు కదా. సో టెంపుల్ ఏంటి అంటే మోతెగడ్డ వీరన్న టెంపుల్. అంటే శివావతారంలో ఒక రూపమైన ఆ శివుడి యొక్క రూపము వీరన్న అన్నమాట. ఇక్కడ మోతెగడ్డ వీరన్న అని అంటారండి. శివరాత్రికి చాలా అంటే చాలా 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 ఫేమస్ అండి. ఇక్కడ జాతర జరుగుతుంది. అండ్ శివ కళ్యాణం, శివరాత్రి రోజు శివ పార్వతుల యొక్క కళ్యాణం జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది. సో కుదిరిన వాళ్ళైతే, కుదిరిన కదా ఆల్మోస్ట్ నియరెస్ట్ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నైట్ నిద్ర చేసి చక్కగా దైవ దర్శనం చేసుకొని శివపార్వతుల యొక్క కళ్యాణం చూసి మార్నింగ్ దైవ దర్శనం చేసుకొని వస్తారన్నమాట. చాలా బాగా, అంటే మోతెగడ్డ వీరన్న ఆ టెంపుల్కి ఒక ఫేమస్ కథ ఒకటి ఉందండి, అది చూద్దాము ఇక ముందు. అంటే ముందు వీడియోస్లో ఎప్పుడైనా సరే సందర్భం వస్తే నేనైతే షేర్ చేసుకుంటాను. ఒక మంచి స్టోరీ అయితే ఉంది, నాకు మా వాళ్ళు చెప్పారు, కానీ నాకు ఇప్పుడు అంత గుర్తులేదు. బట్ నేనైతే కంప్లీట్గా మళ్ళీ ఒకసారి తెలుసుకొని ఆ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా మేమైతే అటు వాటర్కి సంబంధించిన మొత్తం దాటేసి ఇటువైపు అయితే వచ్చేసామండి. సో తర్వాత మేము తెచ్చుకున్నటువంటి పులిహోర, పూరీలు, పప్పు విత్ చట్నీ అన్నమాట, ఇవే తెచ్చుకున్నాము. సో అవి కొంచెం తినేసి గుడి ఎక్కడమైతే స్టార్ట్ చేసేసాము. అండ్ గుడికి ముందు ఒక ఆవిడైతే ప్రసాదం అమ్ముతున్నారు, మిఠాయి అంటారు. ఇది మన ఇటు సైడ్ జాతరలో అయితే బాగా ఫేమస్, బాగుంటుంది కదా మిఠాయి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో బెల్లము, ఇంకేంటి బెల్లము, బియ్యపిండి, బెల్లం పాకము బియ్యపిండితో చకోడీ టైప్లో వేసి బెల్లం పాకంలో ఇలా చేస్తారన్నమాట. బెల్లం మిఠాయి అంటారు. సో చాలా బాగుంటుంది. పావు కేజీ వచ్చేసి 50 రూపీస్ అంట, మేము 100 రూపీస్ అయితే తీసుకున్నామండి. అండ్ ప్రతి జాతరలో ఇటువైపు బాగా దొరుకుతుంది మిఠాయి, చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే అక్కడే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. కొబ్బరికాయ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. కొబ్బరికాయ తీసుకొని, కొత్త కొబ్బరికాయలు వచ్చాయి కదా, కొత్త కొబ్బరికాయ, పెద్ద సైజు కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత గుడి పైకి అయితే ఎక్కడం స్టార్ట్ చేసేసాము. చూసారు కదా కింద, ఆ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి. సో ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుందన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఆ ఏజ్లో కూడా పాపం ఆ ముసలావిడ కూడా పాపం ఎంత భక్తి ఉంటే అంత పెద్ద కొండపైకి నడుచుకుంటూ వచ్చారండి, గ్రేట్ కదా. సో ఫైనల్గా అయితే గుడి పైన అయితే చేరుకున్నామండి. ఇక్కడ మీరు చూసారు కదా, వీరభద్రస్వామి అంటారు, మోతెగడ్డ వీరభద్రస్వామి టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. చూడండి ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ అన్నమాట. సో మేము ఎంటర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. సో మేము యాక్చువల్గా కొంచెం స్పీడ్గానే టెంపుల్ పైకి వచ్చేసాము, ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వస్తే మళ్ళీ లైన్లో నిలబడాల్సి వస్తుంది, టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో స్పీడ్గా అయితే పైకి వచ్చేసాము. చూడండి గోదావరి ఒక్కసారి చూడండి, సరౌండింగ్స్ మొత్తము గోదావరి వాటరే ఉంటాయండి. మిడిల్లో ఈ టెంపుల్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే
ధ్వజస్తంభం దర్శనం చేసుకున్నాము. అండ్ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువగా పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎక్కువగా ఇక్కడ మొక్కుకుంటారండి. మూతగడ్డ వీరన్న స్వామి దగ్గర మొక్కుకుంటే పిల్లలు కలుగుతారనే ఒక మంచి ఇది ఉందన్నమాట. సో ఎక్కువగా అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళనే కాదు, చాలామంది ఇక్కడ కోరికలు నెరవేరుతాయని చాలామంది వస్తూ ఉంటారండి. సో ఇదంతా గుడి సరౌండింగ్స్ ఏరియా ఒక్కసారి చూసేయండి. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ జనసంచారం ఎక్కువ ఉండదు కాబట్టి టెంపుల్ వరకే డెవలప్మెంట్ చేశారు. ఒక్కసారి చూడండి, ఇదంతా టెంపుల్ పరిసర ప్రాంతాలు అన్నమాట. మీరు చూస్తున్నట్లయితే ఈ టెంపుల్ చూడండి ఎలా ఉందో. నాపరాయి అంటారు కదా, నాపరాయన. సో ఆ రాయితో నిర్మించినటువంటి టెంపుల్ అంటే మన నార్మల్ టెంపుల్స్ చూడండి ఎలా ఉందో. సో ఫైనల్గా ఇక్కడ స్వామివారిని నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. సో స్వామివారు ఇలా ఉంటారన్నమాట. స్వామివారి ముందు నంది. సో సెంటిమెంట్గా నందిని పట్టుకొని చూసాం, కానీ మనకు ఆ ముందు దర్శనం చేసుకునే వాళ్ళు ఉండడం వల్ల దేవుడు మాత్రం కనిపించలేదండి. సో జస్ట్ ఇలా చూసి వచ్చేసాము. సో ఫ్రెండ్స్, మీరు ఈ సరౌండింగ్స్ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ శివరాత్రికి రావడానికి అయితే ప్రయత్నం చేయండి. చాలా ఎంజాయ్మెంట్ ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోదావరి మధ్యలో అంటేనే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఆ దైవ దర్శనం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మేమైతే మా శివరాత్రి పండుగను ఈ విధంగా చాలా 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 భక్తితో చాలా బాగా జరుపుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. ఫైనల్గా అయితే దర్శనం అయిన తర్వాత కిందకు వచ్చేసాము. సో పిల్లలు కుల్ఫీ కావాలంటే ఇప్పించాం, కానీ టేస్ట్ అయితే బాగాలేదండి. సో చూశారు కదా, కానీ తప్పదు, ఇలాంటి సందర్భాల్లో పిల్లలు అడుగుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టాన్ని కాదు అనలేము. సో కిందకి దిగి వస్తూ ఉంటే ఒక ప్లేస్లో ఒక కొండ మీద పాప ఎంత భక్తి గల వ్యక్తినో మరి శివలింగాన్ని ఇలా చెక్కించారండి. చూడండి ఎలా ఉందో. సో శివలింగం షేప్ ఇలా చెక్కారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్నదానం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఇక్కడ. సో అన్నదానం ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కొంతమంది అన్నదానం అయితే పెట్టారు, మళ్ళీ ఈవినింగ్ కూడా కొంతమందికి పెట్టడానికి అయితే ఇక్కడ వంటకాలు అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మేమైతే ఈ పడవ ఎక్కి అటువైపు వెళ్తామన్నమాట. వెళ్ళి అక్కడ నుండి నడుచుకుంటూ మళ్ళీ మనం మోతే అనే ప్లేస్లోకి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ప్రయాణం అయితే ఇలా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం మన ఛానల్లో అయితే టెంపుల్కి సంబంధించిన వీడియోసే ఎక్కువ వస్తాయి. అండ్ కొన్ని ప్లేసెస్, షాపింగ్స్, జర్నీ, ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను ఎక్కువ పోస్ట్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.